హలో మామ, మా ఫ్రెండ్ గారు నేను నెల్లూరు ట్రిప్ వెళ్ళాం కదా. ఆ ట్రిప్ లో ఎలా జర్నీ చేసామో మొత్తం అంతా ఈ వీడియోలో చెప్పబోతున్నామమ్మ. వీడియో ఎండ్ వరకు చూసేసే, ఎక్కడ స్కిప్ చేయొద్దు. जो मुझ में समाया वो जो तुझ में समाया वही वही माया. ట్రైన్ వ్యూ అయితే మరి మామూలుగా లేదు. హలో మామ, నేను మీ విద్యుత్ బాస్, ఎవరి లైఫ్ వాడే బాస్. మేమైతే నెల్లూరు వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్. నెల్లూరు దర్గాకి వెళ్తున్నాం, విజయనగరం టు నెల్లూరు. ఈ ట్రిప్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. వాడే నాకు ఈవినింగ్ ఫోన్ చేసి సడన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. నెల్లూరు దర్గా రేపే రొట్టెల పండుగ లాస్ట్ డేట్ అనేసి. ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. మేమైతే ట్రైన్ చూసుకొని ఇంక స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం. మా ట్రైన్ వచ్చేసి SMBT బెంగళూరు ఎక్స్ప్రెస్. సడన్ ట్రిప్ కదా, రిజర్వేషన్ కాదు, జనరల్లోనే జర్నీ చేసాం. జనరల్లో తెలుసు కదా ఎలాగుంటుంది. ఇంకా మేమైతే ట్రైన్లోకి ఎంట్రీ అవగానే ఇంకా జనాలు మామూలుగా లేరు. అందరైతే ఎవరు బాధల్లో వాళ్ళు ఉన్నారు. మరి మేము కూడా ఎలాగోకలాగా ఎక్కాం. ఎక్కగానే చూడండి పరిస్థితి ఎలాగుందో. కూర్చున్నారు, పడుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే మాత్రం మెల్లిగా ఇంకా నించోనే స్టార్ట్ అయ్యాం. ట్రైన్లో కొందరు పరిచయం అవుతారు కదా, అలాగే నాకు కూడా పరిచయం అయ్యారు. అగ్రికల్చర్ ఆయన అంటే ఈయన ఒడిస్సాలో భూమి కొని మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ గురించి, ఆయిల్ కంపెనీ గురించి. అండ్ అలాగే ట్రైన్లో పరిచయలు అందరూ మామూలు కాదు కదా. మాకు ఒక బ్యాచ్ తగిలారు. ఆ బ్యాచ్ వచ్చేసి స్పైడర్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, మామూలు కాదు, పక్క 420 అంత ఈడైతే. మరి మన వాళ్ళతో మామూలుగా లేదు, దోల బ్యాచ్ తెలుసు కదా, పక్కా 420 అంటారా బాబు. మరి మేమైతే ఇంకా ఆ ట్రైన్లో జర్నీ చేయలేమని చెప్పేసి ట్రైన్ మారిపోయినాం. ఎందుకంటే ఆ ట్రైన్ కూడా 1 అవర్ లేట్. రాజమండ్రిలో దిగిపోయి ట్రైన్ మారాం. మేమైతే రాజమండ్రిలో తిరువనంతపురం ట్రైన్ ఎక్కాం. ఇంకా రాజమండ్రి మార్నింగ్ వ్యూ చూస్తే మరి మామూలుగా లేదు. అండ్ ఫైనల్లీ రీచ్ ఆన్ నెల్లూరు. ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెల్లూరు స్టేషన్ బయటికి వెళ్ళి ఆటో గురించి వెయిట్ చేస్తున్నాం. ఆటో దర్గా దగ్గరికి వెళ్తుందో లేదా అనేసి అడుగుతున్నాం. ఓకే, ఒక ఆటో వచ్చింది. దర్గా వే అంతా రష్ ఉండడంతో ఆటో డ్రైవర్ అయితే ఇటు సైడ్ రోడ్లో ఆపేశాడు. ఇటుని స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోమన్నాడు. సందు నుంచి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అన్నాడు. అలానే నడుచుకుంటూ వచ్చేసరికి మెయిన్ రోడ్ దర్గా అయితే కనిపించింది. ఇంకా దర్గా చూసేసరికి లిటరల్లీ చెప్తున్నామమ్మా, అసలు జనాలు చూస్తే అస్సలు బాబోయ్ ఇన్ని మంది వస్తారో లాస్ట్ డే కూడా అనిపించింది నాకు దర్గా వైపు చూస్తే. దర్గా ఎంట్రన్స్ ఇన్ని మంది ఉన్నారు, ఇంకా లోపల చూపిస్తాను పదండి ఇంకెన్ని మంది ఉంటారు.
మన ఏపీ నెల్లూరులో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ రొట్టెల పండక్కి. హైదరాబాద్, బెంగళూరు, ఒడిస్సా నుంచి కూడా. ఇంక చెప్పవసరంలే, జనం అయితే మామూలుగా లేరు. నేనైతే షాక్. బయట షాపులు చూసి ఇవి రోజు ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. కాకపోతే రోజు ఉండవు అనుకోండి, పండగలు అయితే పెడతారు. కాకపోతే షాపులు చూస్తే మామూలుగా లేదు. పక్క పక్కన అలా షాపులు, నెక్స్ట్ హెల్త్ క్యాంప్ చాలా పెట్టారు ఇక్కడ. షెల్టర్, వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ టైం టు టైం అందిస్తున్నారు. చాలా నచ్చింది ఇక్కడ. నాకైతే టోపీ కనిపించింది, ఇది నాకు చాలా ఇష్టం. దర్గాలోకి ఎలాగో వెళ్ళాలని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నా. అలానే ఇక్కడ ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ లేడీస్ సంబంధించినవి, బాయ్స్ సంబంధించినవి మొత్తం అన్నీ ఉన్నాయి. కాకపోతే మా చెల్లి గురించి ఏం తీసుకోలే. మేమైతే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి దర్గా వైపు వస్తాం. 1 అవుతుంది. మేమేం తినలే, ఎందుకంటే ఉపవాసంతో మేము రొట్టె తీసుకుందాం అనుకుంటున్నాం. అందుకే మేమేం తినకుండా దర్గా వైపు వెళ్తున్నాం. ఈ లైన్ చూసేసరికి ఎంతసేపు పడుతుందో తెలీదు, కానీ ఎలాగైనా సరే మేము దర్గాకి వెళ్ళి ప్లేర్ చేసుకోలే అల్లా దగ్గర అని ఫిక్స్ అయిపోయినాం. అలాగే లైన్ అయితే మాత్రం చూస్తే చుట్టూరుగా ఉన్నారు జనం. లాస్ట్ డే అయినా సరే ఖాళీ లేదు దర్గా. నాకు అప్పుడు అనిపించింది నమ్మకానికి సమయానికి సంబంధం లేదని. ఏదో సరదాగా చెప్పిన లైన్ చూసి మీరేం పట్టించుకోకండి. మా ఫ్రెండ్ గారికి నాకు ఈ లైన్లో చాలా చిరాకు వచ్చింది, విసుగు కూడా వచ్చింది. ఎందుకంటే లైన్లో అందరూ తోసుకుంటున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు, ఒక యూనిట్లో లేరు. అలాగే ఈ లైన్ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేయలే, ఒక వే పెట్టేశారు అంతే. అండ్ ఇక్కడైతే నాకు చాలా నెగిటివ్ అనిపించింది ఈ దర్గా దగ్గర. అండ్ అలాగే లోపలికి వెళ్తే మాత్రం అందరూ తోసుకొని వెళ్తున్నారు, అదొకటి నచ్చలే నాకు. ఈ జనాలను వదిలేసండి. మనమైతే దర్గాలోకి ఎంటర్ అవగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు. లిటరలీ చెప్తున్నా, గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది బాడీలో. అండ్ అలానే ఇక్కడ అందరూ ఒక పాజిటివ్తో అందరూ ప్లేర్ చేసుకుంటుంటే నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ గారు నేనైతే మంచిగా ప్లేర్ చేసుకొని ఒక 1/2 అవర్ అక్కడే అబ్జర్వ్ చేసాం. వాళ్ళు ఫ్లవర్స్, అత్తర్, రోజ్ వాటర్ అవన్నీ జల్లుతున్నారు ప్రవత్తల పైన. అవన్నీ అబ్జర్వ్ చేసి అక్కడ ఆచారాలు అవన్నీ తెలుసుకొని ఇంకా వెంటనే ఇంకా అక్కడే 3 దర్గాలు ఉన్నాయి, అవన్నీ విజిట్ చేసాం. అక్కడికి వెళ్ళి ప్లేర్ చేసుకొని మంచిగా గాడ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం మేమైతే. మరి గాడ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు ఎవరో నాకు తెలీదు, పక్క నేను ఇస్తారని అనుకుంటున్నా. जो मुझ में समाया, वो जो तुझ में समाया, मोरा वही वही माया। रंग रेजा रंग मेरा मन, मेरे रंग का ही चाहे तन चाहे मन। सजरा सवेरा मेरे तन भर से, कचरा अंधेरा तेरी चलती ला. మాకైతే అసలు ఇదే ఫస్ట్ టైం రొట్టె తీసుకొని రొట్టె వదలడం. ఒక అక్క మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, మీరైతే ఇప్పుడు రొట్టె తీసుకోండి, మీ కోరిక నెరవేరాక వచ్చే సంవత్సరం వచ్చి రొట్టె వదలండి అని చెప్పేసి. ఇక్కడ నమ్మకం అయితే నిజంగా రొట్టె తీసుకుని రొట్టె వదిలితే నిజంగా కోరిక నెరవేరుతుందంట. నేనైతే మరి అన్నదారి నుంచి ఉద్యోగం గురించి రొట్టె తీసుకున్నా, మరి మా ఫ్రెండ్ గారు కూడా ఉద్యోగం గురించి రొట్టె తీసుకున్నాడు. నాకు అన్న వాటర్ చల్లాడు, నేను అన్నకు వాటర్ చల్లాను. అలానే ఇక్కడ చూశారు కదా, మీరు ఎన్ని మంది అయితే నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యు ది బాస్కి. మరి మా ఈ ట్రిప్ వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెల్లూరు టు విజయనగరం వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.